Hello friends, welcome to Sankalp Study Success. So, in particular session nunchi manam MSET point of view lo, NEET point of view lo, and at the same time EAP set, in the sense Andhra Pradesh lo unna MSET ki ee peruga marcharanamata. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్ ద సేమ్ టైం ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ని మనం మాట్లాడుకోబోతున్నాం, రైట్? సో ఈ పర్టికులర్ ఎగ్జామ్స్ అన్నింటికీ సంబంధించిన సిలబస్ అనేది ఉంది. సో ఆ సిలబస్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి మీకు అర్థమయ్యే విధంగా ఒక 20 కాన్సెప్ట్స్ రాయడం అనేది జరిగింది. సో మనకి ఏ ఎగ్జామ్ అయినా, ఈ 4 ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ 20 టాపిక్స్ మీద నుంచే క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాడు, రైట్? సో ఆ 20 టాపిక్స్ ఏంటనేవి మనం ఒకసారి చూద్దాం. సో ద ఫస్ట్ టాపిక్ ఈస్ ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్, కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, rotational motion, gravitation, solids and fluids, heat and thermodynamics, kinetic theory of gases, oscillations. So ఈ ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్ నుంచి ఆసిలేషన్స్ వరకు మీకు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సెకండ్ ఇయర్లో వేవ్స్ అనేది స్టార్ట్ అవుతుంది, అవునా కదా? సో వేవ్స్ తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్, ఆప్టిక్స్. ఈ ఆప్టిక్స్లో కూడా మళ్ళీ 2 రకాలు, ఒకటి రే ఆప్టిక్స్, మరొకటి వేవ్ ఆప్టిక్స్, రైట్? తర్వాత డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ రేడియేషన్, atoms and nuclei, electronic devices and communication systems. So these are the very important 20 topics which are the syllabus for these particular exams, right? అయితే మనం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఈఏపీ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ ఫిజిక్స్ అనేది మనం ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ నేర్చుకోవాలి. ఆ తర్వాత బేసిక్ లెవెల్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి. వాట్ ఐ మీన్ ఇస్ ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ మీద మీకు క్లారిటీ ఉండాలి. అప్పుడే మీరు అప్లికేషన్స్ ఓరియంటెడ్లో ప్రాబ్లమ్స్ని చేయగలుగుతారు. దాని తర్వాత మనం లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ అని మనం కవర్ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ సెషన్స్ నుంచి మనం ఫిజిక్స్ చాప్టర్ని కూడా మనం డీల్ చేసుకుందాం. అయితే ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఫిజిక్స్లో ఉన్న కొన్ని బిట్స్ మీరు సాల్వ్ చేయాలంటే మీకు ట్రిగ్నోమెట్రీ అండ్ క్యాలిక్యులస్ ఈ రెండింటిలో గ్రిప్ అనేది ఉండాలి. సో మన సంకల్ప్ స్టడీ సక్సెస్ ఛానల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ని కూడా నేను డీల్ చేస్తున్నాను. సో హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఖచ్చితంగా మీరు ట్రిగ్నోమెట్రీ అండ్ క్యాలిక్యులస్ చాప్టర్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి, సో దట్ మీకు ఫిజిక్స్ ఇంకా బాగా అర్థమవుతుంది, రైట్? సో ఈ పర్టికులర్ సిలబస్లో మనకి ఈ ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్ అనే సబ్జెక్ట్ని మనం చివరిలో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ప్రత్యేకించి దీనికోసం మనం టైం కేటాయించక్కర్లేదు, ఎందుకంటే ఇందులో ఉండే ఎర్రర్స్ గురించి మనం తెలుసుకుందాం. అయితే ఎర్రర్స్ యొక్క మెజర్మెంట్ అనేది మనం డెఫినెట్గా చూద్దాం, దాని నుంచి కంపల్సరీ ఒక బిట్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి మనకి డైమెన్షనల్ ఫార్ములా మీద ఒక బిట్ వస్తుందన్నమాట. సో డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బికాజ్ ఈ మిగిలినటువంటి చాప్టర్స్లో ఏవైతే ఉన్నాయో, ఏ పారామీటర్స్, ఏ టర్మ్స్ అయితే మనం నేర్చుకుంటూ ఉంటామో, ఏ క్వాంటిటీస్ గురించి మనం నేర్చుకుంటున్నామో వాటికి సంబంధించి ఆ పర్టికులర్ చాప్టర్లో డైమెన్షనల్ ఫార్ములా అక్కడే మనం డీల్ చేసుకుందాం, రైట్? సో అక్కడికక్కడే మనం చెప్పుకోవడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, ప్రత్యేకించి ఈ చాప్టర్ని మనం డిస్కస్ చేసుకోవసరం లేదు, సరేనా? సో వన్స్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ రిమైనింగ్ చాప్టర్స్ యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ దిస్ చాప్టర్ బట్ ఆల్సో. సో ప్రత్యేకించి దీనికి మనం టైం వేస్ట్ చేయొద్దు. లెట్ us గో త్రూ ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ కైనమెటిక్స్నే మనం ఫస్ట్ చాప్టర్గా ట్రీట్ చేసుకుందాం. సో ప్రతి కాన్సెప్ట్ని కూడా ఫస్ట్ మనం రూట్ లెవెల్ నుంచి నేర్చుకోవాలి, బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. ఇంకొక విషయం ఏంటి అంటే కొన్ని చాప్టర్స్కి లింక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒక చాప్టర్ అర్థమైతే కానీ మరొక చాప్టర్ అర్థం కాదు, అలా లింక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కైనమెటిక్స్ ఉంది, కైనమెటిక్స్ నేర్చుకున్న తర్వాత లాస్ ఆఫ్ మోషన్ నేర్చుకోవాలి, రైట్? ఆ తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజం, ఈవెన్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్, ఈ 4 కూడా ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ బాగా అర్థమైతే మనం కరెంట్, ఎలక్ట్రిసిటీ సాల్వ్ చేయగలం. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఇంకా బాగా అర్థమవుతుంది, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ ఇంకా బాగా అర్థమవుతాయి వన్స్ కరెంట్, ఎలక్ట్రిసిటీ అర్థమవుతాయి. అంటే ఈ 4 కూడా ఒక సెట్ అనమాట. ఈ సెట్ని మనం సపరేట్ చేసుకోవాలి, సచ్ దట్ ఈ సెట్ అంతటా కూడా మనం ఏం చేయాలి అంటే బాగా అనాలిసిస్ చేయాలి. వన్స్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ యూ విల్ బీ పర్ఫెక్ట్ ఇన్ ఈవెన్ కరెంట్, ఎలక్ట్రిసిటీ ఆల్సో, రైట్? దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మ్యాగ్నెటిజంలో కూడా మీరు పర్ఫెక్ట్ అవుతారు. తర్వాత ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ కూడా ఫేజర్ డయాగ్రామ్స్ చేసేటప్పుడు కూడా మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా వస్తుంది. సో ఈ పర్టికులర్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ సెట్ అనేది హై వెయిటేజ్ ఉంటుందన్నమాట ఎంటైర్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వీటి నుంచి మనల్ని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, రైట్? వన్స్ మీకు ఇవి అర్థమయ్యాయి అనుకోండి, ఈవెన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా అర్థమైపోతాయి, రైట్?
ఓకే, తర్వాత ఇక్కడ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ కానీ ఈ పర్టికులర్ టాపిక్, ఆ తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ ఆప్టిక్స్ కానీ ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి 1 bit or 2 bits, కానీ ఆప్టిక్స్ నుంచి మంచి బిట్స్ ఫ్రేమ్ చేస్తాడు, రైట్. తర్వాత ఈ పర్టికులర్ ఫస్ట్ ఈ చాప్టర్లో థర్మోడైనమిక్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. కంపల్సరీగా క్వశ్చన్స్ ఫామ్ అవుతాయి థర్మోడైనమిక్స్ నుంచి, ఎస్పెషల్లీ నీట్ అండ్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈవెన్ ఐఐటీలో కూడా థర్మోడైనమిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్మోడైనమిక్స్ అర్థం అవ్వాలి అంటే ముందు మనకి హీట్ అనేది అర్థం అవ్వాలి, రైట్. తర్వాత at the same time gravitation, rotational motion, work, energy and power, this is a very very important topic. So work, energy and power, so ఈ 3 పారామీటర్స్ యొక్క డిఫరెంట్ ఫార్ములాస్ ఏంటి, డిఫరెంట్ కేసెస్ ఏంటి, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ బాడీకి ఏ ఆబ్జెక్ట్కి మనం ఏ విధంగా పారామీటర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి అన్నీ మనం మాట్లాడుకుందాం. సో I hope you enjoy this physics lessons. Please note the syllabus and let us go through the chapters, right. Thank you so much. Please do like, comment and share to your friends. Don't forget to subscribe. Thank you.